మన భారతదేశంలోని అత్యంత పురాతనమైన ఆధ్యాత్మిక నగరమైనటువంటి కాశీ, వారణాసి, శివుడు స్వయాన నివాసంగా భావించే ఈ పవిత్ర క్షేత్రం కోట్లాది మంది భక్తుల హృదయాలను ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఉదయాన్నే నది తీరాన పడవలో ప్రయాణిస్తూ కనిపించే ఘాట్ల శబ్దాలను, చరిత్రను మోస్తున్న పురాతన భవనాలు, దేవాలయాలు, ప్రతి దృశ్యం ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. గంగా అలలపై నెమ్మదిగా సాగుతున్న పడవ ప్రయాణం ఒకవైపు సూర్యోదయ కిరణాలు, మరోవైపు కాశీ అందాలు మనసును చెప్పలేని ప్రశాంతతను అందిస్తాయి. కాశీకి వచ్చిన ప్రతి భక్తుడు పవిత్ర గంగా నదిలో స్నానం చేయాలని కోరుకుంటాడు. గంగా స్నానం తర్వాత పాపాలు తొలగి ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇదే కాశీ అత్యంత పవిత్రమైన, ప్రసిద్ధి చెందిన, అలాగే ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి మణికర్ణికా ఘాట్. మణికర్ణికా ఘాట్ ఇక్కడ చితిమంటలు ఎప్పుడూ ఆరిపోవని చెప్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ పవిత్ర స్థలంలో అంత్యక్రియలు జరిగితే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. జీవితం మరియు మరణం అనే శాశ్వత సత్యాలను మన కళ్ళ ముందు చూపించే ఈ ఘాట్ ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేస్తుంది. ఇక్కడ కనిపించే ప్రతి దృశ్యం ఒక జీవితపు నిజమైన అర్థాన్ని గుర్తు చేస్తుంది. సాయంత్రం సమయం దగ్గర పడే కొద్దీ గంగా తీరమంతా భక్తులతో నిండిపోతుంది. అందరి చూపులు ఒకే దిశగా నిలుస్తాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గంగా హారతి వైపు. వేద మంత్రోచ్చారణలు, గంటల నాదం, అగ్నిగుండాల వెలుగులో భక్తి సంగీతం మధ్య జరిగే గంగా హారతి నిజమైన ఒక దివ్యమైన అనుభూతి. గంగా తల్లికి సమర్పించే ఈ హారతి భక్తి, సంస్కృతి, సంప్రదాయాలు కలయికగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కాశీ అనేది కేవలం ఒక నగరం కాదు, అది ఒక అనుభూతి. జీవితం, భక్తి, మోక్షం అనే మూడు అనుభవాలను భావాలను ఒకే చోటు అనుభవించగలిగే పవిత్ర క్షేత్రం.